హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు ఈరోజు లెసన్కి రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక పెద్ద మామిడి తోట ఉంది. మామిడి తోటలో ఎన్ని మంచి మంచి కాయలు ఉన్నాయో తెలుసా? మ్యాంగోస్. మీలో మ్యాంగోస్ ఎంతమందికి ఇష్టం? చాలామంది పిల్లలకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం కదా. నాకు కూడా చాలా ఇష్టం. ఆ ఊరిలో ఉన్న పిల్లలు చాలామంది మధ్యాహ్నము లేదా సాయంత్రము ఆ చెట్ల మీద ఉన్న మామిడి పళ్ళను తెచ్చుకోవడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారట పిల్లలు. అయితే ఒకరోజు విక్కీ అనే ఒక అన్న మామిడికాయలు కోసుకుందామని ఆ తోటలోకి వచ్చాడు పిల్లలు. అలా మొత్తం చుట్టూ చూస్తుంటే అవి చాలా హైట్లో ఉన్నాయి పిల్లలు. అన్న ఆలోచిస్తున్నాడు, ఇంత పెద్ద చెట్టును నేను ఎలా ఎక్కాలి? కింద ఏమైనా దొరుకుతాయేమో, నా స్టిక్కి ఏమైనా అందుతాయేమో అని వచ్చాను, కానీ ఈ స్టిక్కి అందట్లేదు. పైన ఎక్కడో ఉన్నాయి, ఎట్లా రీచ్ అవ్వాలా వీటిని అని ఆలోచించి చాలా ట్రైల్ చేశాడు పిల్లలు. రాళ్ళతో కొట్టడం, కర్రలతో ట్రై చేశాడు, కానీ ఎంత ట్రై చేసినా విక్కీ అన్నకు ఒక్క కాయ కూడా దొరకలేదు పిల్లలు. అందుకని అన్న చాలా బాధతో, నేను బోల్డ్ అన్ని కాయలు తెచ్చుకుందామని వచ్చాను ఈ తోటలోకి, ఒక్క కాయ కూడా దొరకలేదని బాధతో ఒక చెట్టు కింద తన బ్యాగ్ పక్కన పెట్టుకొని అలా పడుకొని ఉన్నాడు పిల్లలు విక్కీ అన్న. ఇంతలో ఆ తోటలో చాలా స్పీడ్గా అల్లరి చేసి తిరిగే మంకీస్ బోల్డ్ అని ఉన్నాయి ఆ తోటలో. అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుకి అటు ఇటు క్లైమ్ చేస్తూ స్పీడ్గా తిరుగుతూ ఉన్నాయి పిల్లలు. సడన్గా వీటి దృష్టి అక్కడ చెట్టు కింద పడుకొని ఉన్న విక్కీ అన్న మీద పడింది. అన్నం చూసేసరికి ఈ కోతులన్నిటికీ చాలా జాలేసేసింది. ఎంత కనికరం అనిపించిందంటే, అయ్యో పాపం, ఎవరో ఈ అబ్బాయి చాలామంది పిల్లలు కాయలు తెంపుకోవడానికి వస్తారు, అలా వచ్చినట్టున్నాడు. ఎంత ఆశతో కవర్ తెచ్చుకున్నాడో, ఒక్క కాయ కూడా తనకు అందట్లేదు. ఏ ఫ్రెండ్స్, మనందరం కలిసి ఈ బాబుకి హెల్ప్ చేద్దామా అని అన్నీ కలిసి మాట్లాడుకున్నాయి. పెద్ద కోతులన్నీ పైకి వెళ్ళిపోయి కాయలు తెంపుతుంటే చిన్న కోతులన్నీ కింద ఉండి కవర్లోకి కలెక్ట్ చేస్తూ ఉన్నాయి. అన్న మాత్రం సీరియస్గా నిద్రపోతున్నాడు పిల్లలు. కవర్ నిండా కలెక్ట్ అయిపోయిన తర్వాత, ఎవరెవరికి చెప్పొద్దు, సైలెంట్గా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, దూరం నుంచి చూద్దాం ఏం చేస్తాడు ఈ అబ్బాయి అని అనుకున్నారు పిల్లలు. అన్ని కోతులు దూరం నుంచి చూస్తూ ఉన్నాయి విక్కీ వైపు. విక్కీకి కాసేపు అయ్యాక మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు. ఏంటబ్బా, నాకు ఎవరు హెల్ప్ చేశారు? నా కవర్ నిండా ఇన్ని కాయలు నింపి పెట్టింది ఎవరా అని అలాగే ఎతుకుతున్నాడు పిల్లలు. ఎవరైనా వచ్చారా, ఎక్కడి నుంచైనా హెల్ప్ చేశారని ఎతుకుతా ఉన్నాడు. కాసేపటికి పైన ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించింది. ఏంటబ్బా అని పైకి చూస్తే చాలా కోతులు చెట్టు మీద ఒక చోట చూసి పక్కపక్క నవ్వుతున్నాయి. అప్పుడు అర్థమైంది విక్కీకి, ఓహో మీరేనా నాకు హెల్ప్ చేసింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి విక్కీ అన్న ఆ బ్యాగ్ నిండా మ్యాంగోస్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు పిల్లలు. అందరు అడుగుతున్నారు, అరే విక్కీ, నీకు ఏంట్రా బోల్డ్ అని కాయలు వచ్చాయి, అయినా అవి చాలా ఎత్తులో ఉన్నాయి కదరా, నీకు ఎలా అందేశాయిరా అని అంటే, అప్పుడు విక్కీ చెప్పాడు, నాకెవరు హెల్ప్ చేస్తారో తెలుసా? మంకీస్ అన్నీ కలిసి నాకు బోల్డ్ అంత హెల్ప్ చేశాయి, నేను ఒక్క కాయ కూడా తెంపలేదు అని చెప్పినప్పుడు, నిజమా? ఎక్కడైనా మంకీస్ మన చేతుల్లోంచి ఎత్తుకుపోవడం తెలుసు, కానీ మనకి తెచ్చిపెట్టే మంకీస్ నేనైతే ఎక్కడ చూడలేదు అని అందరూ ఆశ్చర్యపోయి, అయినా నువ్వు చాలా గ్రేట్ రా విక్కీ అని చెబుతుంటే అక్కడున్న బన్నీకి ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. ఎవ్వరికి చెప్పకుండా కవర్ తీసుకొని సైలెంట్గా, నేను కూడా అట్లాగే వెళ్తాను, విక్కీ ఎట్లా చేశాడో నేను కూడా అలాగే చేస్తానని సేమ్ స్టోరీ బన్నీ చేయాలని అనుకున్నాడు పిల్లలు. మెల్లగా కవర్ తీసుకొని వెళ్ళాడు. అటు ఇటు చూశాడు పిల్లలు. కొన్ని మంకీస్ తిరుగుతూ ఉన్నాయి. ఏ మెరగనట్టు చెట్టు కిందకి వెళ్ళి అలా పడుకొని కవర్ పక్కన పెట్టాడు. అలా నిద్రపోతున్నాడు పిల్లలు. దొంగ నిద్ర. పిల్లలు, మీరు ఎప్పుడైనా దొంగ నిద్రపోయారా? మమ్మీ వచ్చిందా, డాడీ వచ్చాడా, అమ్మో ఇప్పుడు మా మమ్మీ నేను లేసానని చూస్తే నాకు పని చెప్తుందని దుప్పట్లో ముఖం దాచిపెట్టేసుకొని నేను సీరియస్గా డీప్ స్లీప్లో ఉన్నా, నాకేం తెలియదని చాలామంది యాక్షన్ చేస్తుంటారు కదా. ఈ బన్నీ కూడా అలాగే
దొంగ నిద్రపోతున్నాడు. అలా కళ్ళు మూసుకొని ఉన్నాడు పిల్లలు. పాపం నిజంగానే మంకీస్ అన్నీ వచ్చాయి. అరే, ఇందాక మనం ఒక అబ్బాయికి హెల్ప్ చేశాం కదా, పాపం ఇప్పుడు సేమ్ అలాగే ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు. అతను కూడా నిద్రపోతున్నాడు. పాపం అతనికి కూడా కాయలు దొరకలేదేమో. పదండ్రా ఫ్రెండ్స్, మనం హెల్ప్ చేద్దామని అనుకొని ఇంకా మిగిలిన చెట్లకున్న మరి కాయలన్నీ తెంపుకొని ఈ కవర్లో నింపుదామని ప్లాన్ చేస్తూ ఉన్నాయి. అలా పెద్ద కోతులన్నీ కూడా పైకి వెళ్ళి మామిడికాయలు అందుకుందామని వెళ్ళేసరికి కిందన్న చిన్న కోతులన్నీ కవర్లో కలెక్ట్ చేద్దామని రెడీగా ఉన్నాయి. ఈ లోపల ఆ కోతులు నిజంగా పనిచేస్తున్నాయా లేదా, కాయలు తెంపుతున్నాయా లేదా టెస్ట్ చేద్దామని మెల్లగా అక్కడున్న బన్నీ కళ్ళు తెరిచి చూస్తున్నాడు పిల్లలు. ఎప్పుడైతే బన్నీ కళ్ళు తెరిచి చూశాడో అక్కడున్న ఒక మంకీ చూసింది. అర్థమైపోయింది మంకీకి, వీడు యాక్షన్ చేస్తున్నాడు రా, ఇంతకుముందు మనం ఆ అబ్బాయికి హెల్ప్ చేశామని అట్లాగే ఇతను కూడా చేయాలని మోసం చేస్తున్నాడు రా, అర్జెంటుగా మనం వీడి సంగతి చూడాలని ఈ చిన్న మంకీ వెళ్ళి పైన మంకీస్ అందరికీ చెప్పేసింది పిల్లలు. అప్పుడు అన్ని మంకీస్ కిందికి వచ్చి, దొంగ, నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా, నువ్వు పెద్ద చీటర్వి, నీకు కూడా హెల్ప్ చేస్తామని నువ్వు ఇలా వచ్చావా, నీ సంగతి చెప్తాముండు, నువ్వు పెద్ద మోసగాడివి అని అన్ని మంకీస్ కలిసి ఆ బన్నీ మీద పడి పరిగెత్తించి భయంకరంగా భయపెట్టాయి పిల్లలు. అంకుల్, ఆంటీ, సాయం చేయండి, కాపాడండి అని కేకలు వేసుకుంటూ ఊరిలోకి వస్తుంటే అక్కడున్న ఒక అంకుల్ కర్ర తీసుకొని ఆ కోతుల్ని బెదిరించి పంపించేశాడు. అప్పుడు అమ్మయ్య, సేఫ్గా వచ్చాను. కానీ నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే విక్కీకి ఎలా జరిగిందో నాకు కూడా అలాగే జరగాలని వాడిని కాపీ కొట్టాను. నేను చాలా తప్పు చేశాను. ఎవరైనా బాగుపడుతుంటే చూసి ఆనందించాలి, కానీ వాళ్ళలాగా నేను అయిపోవాలని కాపీ చేయడం తప్పు కదా అని అనుకొని బాధపడ్డాడు పిల్లలు. నిజమే కదా పిల్లలు, మరి విక్కీకి అలా జరిగిందని సేమ్ నాకు కూడా అలాగే జరగాలని దురాశ పడటం తప్పు. కానీ విక్కీని చూసి సంతోషించి ఉంటే ఎంత బాగుండునో కదా. కొంతమంది పిల్లలైతే వాళ్ళ ఇంట్లో రిమోట్ కంట్రోల్ కార్ కొనిచ్చారు వాళ్ళ మమ్మీ డాడీ, నాకు కూడా సేమ్ కలర్ సేమ్ కార్ కావాలి. మా ఫ్రెండ్ ఆ ఫ్రాక్ కొనుక్కుంది, సేమ్ ఫ్రాక్ నాకు కావాలి, నాకు అవే టాయ్స్ కావాలి, నాకు అవే కిచెన్ సెట్ కావాలి, అదే డాక్టర్ సెట్ కావాలని చాలామంది పిల్లలు ఎవరింట్లోనో ఏదో బొమ్మలు చూసి ఆ బొమ్మలు వాళ్ళకు కొనిపించేంత వరకు ఆ పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతుంటారు. చెల్లి, తమ్ముడు, దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది చాలా స్పెషల్. దేవుడు నీకు ఇచ్చిన దాంతో సంతృప్తిగా ఉండాలి, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నదేదో చూసి మీ ఇంటికి అది కొనేసుకోవాలనో, అలాగే ఎవరో ఏదో కొనుక్కున్నారని వాళ్ళలాగా నువ్వు కూడా అదే కొనుక్కోవాలని ఎప్పుడూ ఆశపడకూడదు. దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తి చెందాలి. ఓకేనా చిల్డ్రన్? బైబిల్ గ్రంథంలో కూడా ఒక అంకుల్ ఉన్నాడు. ఆయన పేరు సైమన్ అంకుల్. సమరయ అనే పట్టణంలో ఈ సైమన్ అంకుల్ ఉంటుండేవాడు. అందరూ సైమన్ అంకుల్ చూసి ఈ అంకుల్కి చాలా పెద్ద పెద్ద పవర్స్ ఉన్నాయి, ఈ అంకుల్ పెద్ద మ్యాజిక్లు చేస్తాడు, అంకుల్ మామూలుడు కాదు, మనలాంటి ఆర్డినరీ పర్సన్ కాదు, అంకుల్ అంటే అది, అంకుల్ అంటే సూపర్ అని చెప్పి అందరూ కూడా ఆయన్ని చాలా గొప్పగా పొగుడుతుండేవారు. అందరూ పొగుడుతూ ఉంటే ఈ సైమన్ అంకుల్ కూడా థ్యాంక్ యూ, అలా పొగడాలి, అవును నేను చాలా గ్రేటు, నేను సూపరు, నన్ను ఏమనుకుంటున్నారు అసలు, మీలాంటి కాదు, నా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, నేను మ్యాజిక్లు చేయగలను, నేను లేని దాన్ని పుట్టించగలను అని అందరినీ మోసం చేస్తూ అలాగే బ్రతుకుతున్నాడు పిల్లలు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సైమన్ అంకుల్ అంటే హీరోలాగా, గ్రేట్ మ్యాన్ లాగా చూస్తుండేవాళ్ళు. ఆ ఊరికి ఒకరోజు ఫిలిప్పు అనే ఒక గొప్ప దేవుని సేవకుడు వచ్చాడు పిల్లలు. ఫిలిప్ అంకుల్ దేవుని గురించి అక్కడున్న ప్రజలందరికీ చెప్పాడు. ఏం చెప్పాడంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. చెల్లి, తమ్ముడు, మనందరం చిన్నప్పటి నుంచి తప్పులు చేసే వచ్చాం. ఈ తప్పుల వల్ల మన హార్ట్ అంతా మురికైపోయింది. ఈ మురికైన హార్ట్ క్లీన్ అవ్వాలంటే ఈ లోకంలో ఉన్న ఏ సబ్బులు, ఏ మెడిసిన్స్, ఏ వ్యక్తులు కూడా మన హార్ట్ని క్లీన్ చేయలేవు. మన హృదయం క్లీన్గా ఉండాలంటే మొన్న జీసస్ వచ్చాడు కదా మన దేశానికి. ఆ జీసస్ మనందరి కోసం సిలువలో మరణించి ప్రాణం పెట్టి గొప్ప
గొప్ప పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. అయితే మీరు ఎవరైతే జీసస్ని నమ్ముకుంటారో, మీ హార్ట్లో ఉన్న మురికంతా యేసే రక్తంతో కడుక్కుంటారో వాళ్ళందరికీ జీసస్ న్యూ హార్ట్ ఇస్తాడు, న్యూ లైఫ్ ఇస్తాడు అని చెప్పారు పిల్లలు. అంకుల్ ఆ మాట చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా, అన్న ఫిలిప్ అన్న, నాకు ఆ జీసస్ కావాలి, నాకున్న పాపం నుంచి నాకు విడుదల కావాలి, నాకు ఈ పాపం వద్దు, ఈ సిన్ఫుల్ హార్ట్తో నేను నరకానికి వెళ్ళను, నాకు క్లీన్ హార్ట్, ప్యూర్ హార్ట్ కావాలి అని అందరు అడుగుతుంటే అప్పుడు ఫిలిప్ అంకుల్ వాళ్ళందరికీ ఆ గ్రూప్లో సైమన్ అంకుల్ కూడా ఉన్నాడు. ఈ అంకుల్ కూడా జీససే నిజమైన దేవుడు అని నమ్మి తన హృదయాన్ని దేవునికి ఇచ్చేసి సైమన్ అంకుల్ కూడా బ్యాప్టిజం తీసుకున్నాడు పిల్లలు. కొన్ని రోజులైన తర్వాత పీటర్ అండ్ జాన్ అనే యేసయ్య డిసైపుల్స్ ఆ ఊరు వచ్చేసరికి అక్కడున్న ప్రజలందరూ దేవుని వాక్యాన్ని వినటానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అప్పుడు అక్కడున్న పీటర్ అండ్ జాన్ అంకుల్ వాళ్ళందరికీ దేవుని వాక్యం చెబుతూ వాళ్ళందరి కొరకు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. పీటర్ అండ్ జాన్ అంకుల్ వారు అందరి కొరకు ప్రేయర్ చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరి మీదకి వచ్చాడు పిల్లలు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరి మీదకి వచ్చారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు. అరే దేవుని ఆత్మ నా మీదికి వచ్చాడు, నాలోకి వచ్చాడని ఎంత సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు ఇదంతా కూడా సైమన్ అంకుల్ చూస్తున్నాడు. అప్పుడు సైమన్ అంకుల్ కనిపించింది, ఇదేదో బాగుందే, ఇంతకుముందు నేను చాలా మ్యాజిక్లు చేసేవాడిని, అందరు నాకు సూపర్ సూపర్ అనేవాళ్ళు, ఇప్పుడు నేను కూడా ఇదేదో చేస్తే అందరికీ హ్యాపీనెస్ వస్తుంది, అప్పుడు అందరూ నన్ను చూసి నా మీద చేతులు పెట్టండి, నాకు ప్రేయర్ చేయండి అని అందరూ కూడా నన్ను బతిమాలుకుంటారు, నేను అందరికంటే అప్పుడు గొప్పని అయిపోతాను, అప్పుడు ఎవరెవరు వచ్చినా కూడా వాళ్ళ మీద చేతులు పెట్టేస్తే వాళ్ళ మీదకి మరి హోలీ స్పిరిట్ గాడ్ వచ్చేస్తాడు అని అనుకొని ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో ఇన్ని డబ్బులు తీసుకొచ్చి పీటర్ అండ్ జాన్ దగ్గర పెట్టి, మీకు నేను ఇన్ని డబ్బులు ఇస్తాను, మీలాగా నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళ మీదకి హోలీ స్పిరిట్ గాడ్ వచ్చేలాగా నాకు కూడా హెల్ప్ చేయండి, నాకు కూడా వరం ఇచ్చేసేయండి, నేను కూడా అందరి మీద చేతులు పెట్టేస్తాను అని అడుగుతున్నాడు పిల్లలు. అప్పుడు పీటర్ అంకుల్కి జాన్ అంకుల్కి చాలా కోపం వచ్చింది. సైమన్ నువ్వేమనుకుంటున్నావు, పరిశుద్ధాత్ముడిని డబ్బులిచ్చి కొనుక్కోవడానికి నువ్వు చేస్తున్న మ్యాజిక్ లాంటివి అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్ప దేవుడు, ఇలా డబ్బులిచ్చి కొనుక్కోవడం చేయకూడదు, ఇది చాలా బ్యాడ్ ఇంటెన్షన్, నీకు వచ్చిన ఆలోచన చాలా రాంగ్, నువ్వు ఒక్కసారి దేవుణ్ణి క్షమించమని అడుగు, సారీ చెప్పు, యేసయ్య తప్పైపోయింది, నేను తప్పుగా ఆలోచించాను, నన్ను క్షమించు అని ప్రేయర్ చేసుకో, నీ హృదయాన్ని దేవుడు మారుస్తాడు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు నా కోసం మీరే ప్రేయర్ చేయండి ప్లీజ్ అని సైమన్ అంకుల్ వాళ్ళని అడిగాడు. పిల్లలు ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే పీటర్ అంకుల్ జాన్ అంకుల్ ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళ మీదకి హోలీ స్పిరిట్ వచ్చేసాడని, సేమ్ నాకు కూడా అలాగే జరగాలి, నేను కూడా అలాగే చేయాలి, అందరికీ మ్యాజిక్లు చేసి ఇంతవరకు అందరినీ చాలా ఎంటర్టైన్ చేశాను, ఇప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ గురించి కూడా అలాగే రాంగ్ ఇంటెన్షన్తో మరి సైమన్ అంకుల్ ఆలోచించి ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళ మీదకి హోలీ స్పిరిట్ వచ్చేయాలని చెప్పి మరి బ్యాడ్ ఇంటెన్షన్తో ఆశపడ్డాడు. దీన్నే దురాశ అంటారు. దేవుడు కొంతమందికి స్పెషల్గా కొన్ని వరాలు ఇస్తాడు, ఆ వరాల్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరచాలి, అంతేకాని వాళ్ళలాగా నేను ఎందుకు లేను, వీళ్ళలాగా నేను ఉండాలి, వాళ్ళకి ఏముందో నాకు అదే కావాలి అని చెప్పి చెడుగా ఆశించడం తప్పు. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని దేవుని కొరకు వాడాలి. నీకు దేవుడిచ్చిన డ్రెస్సులను బట్టి, దేవుడిచ్చిన వస్తువుల్ని బట్టి, దేవుడిచ్చిన టాయ్స్ని బట్టి సాటిస్ఫాక్షన్ ఉండాలి, దేవుడిచ్చిన మమ్మీ డాడీని బట్టి, దేవుడిచ్చిన ఫ్యామిలీని బట్టి నువ్వు ఎప్పుడు సాటిస్ఫాక్షన్తో ఉండాలి, అంతేకాని బ్యాడ్ ఇంటెన్షన్తో ఏదో సొంతం చేసుకోవాలని అనుకుంటే మరి ఇంకొక అపాయం మన మీదకి వస్తుంది పిల్లలు. ఇందాక మనం చూసాం కదా, విక్కీ అన్నకు మరి ఇన్ని మ్యాంగోస్ దొరికాయి, నాకు కూడా అలాగే దొరకాలని అనుకున్నాడు, కానీ మ్యాంగోస్ కాదు కదా, కోతులు బన్నీ అన్న వెనకపడి తరిమి తరిమి కొట్టాయి. అలాగే బ్యాడ్ ఇంటెన్షన్స్తో ఉంటే మనకు పనిష్మెంట్ వస్తుంది, కానీ గుడ్ ఇంటెన్షన్స్తో ఉంటే తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి పిల్లలు. ఓకే చిల్డ్రన్, ఈరోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే దురాశ మనలో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. మరి చెడుగా ఆలోచించడం, చెడుగా ఆశించడం వల్ల మనకు నష్టమే కానీ ఎప్పుడు మేలు జరగదు. కాబట్టి ఈ రోజు నుంచి మంచి ఉద్దేశాలతో జీవిద్దాం. ఓకేనా చిల్డ్రన్? మంచి ఇంటెన్షన్స్ మనకి ఇవ్వాలని యేసుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. అయ్యా, ఈ లెసన్లో తండ్రి మాకు ఎన్నో విషయాలు నేర్పించారు, నీకు వందనాలు. విక్కీకి మేలు జరిగిందని బన్నీ కూడా అలాగే చేయాలని అనుకున్నాడు, కానీ బన్నీ నష్టపోయాడు. అలాగే పీటర్ అండ్ జాన్ అంకుల్ ప్రేయర్ చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయని, మరి సీమోను కూడా, గారడీ సీమోను కూడా అలాగే చేయాలని అనుకున్నాడు, కానీ అది నీ దృష్టిలో మరి పాపం అని నీ బిడ్డల ద్వారా తెలియచేశావు ప్రవ్వా. మా జీవితంలో కూడా మేము ఏమైతే కలిగి ఉన్నామో వాటిని బట్టి సాటిస్ఫై అవ్వడానికి సహాయం చేయండి. ఇతరులవి ఆశించకుండా మాకు ఇచ్చిన వాటితో తృప్తిగా జీవించడానికి మాకు సహాయం చేయమని, ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముని స్పెషల్గా దీవించమని యేసు శక్తి కలిగిన నామంన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? హెబ్రీ 13:5 మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఓకే చిల్డ్రన్, మరోసారి నేర్చుకుందామా? హెబ్రీ 13:5 మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.